హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీ ఎదుగు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాక్యములోని హెచ్చరికలు విని దిద్దుకోవడానికి, దేవునికి ఇష్టలుగా జీవించడానికి, జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదం పొందడానికి మీరు సిద్ధమా? అయితే రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా బలహీనతలు బలంగా మార్చగలిగిన వాడివి, మా అసమర్థతను సమర్థవంతంగా చేయగలిగిన దేవుడు అని నమ్మి నీ చెంతకొస్తున్నాము. మమ్మల్ని దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి? అలసిపోయారా? విసిగిపోయారా? నిలిచిపోయారా? ఆగిపోయారా? దేవుని సన్నిధిలో కనిపెట్టమన్నారు. దేవుని కృప కొరకు వేడుకుంటే నూతన బలము, నూతన శక్తిని మనకిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? మీరు బాగా పరిగెడుతున్నారు, యేసు వైపు చూచుచూ ముందుకు పరిగెడుతున్నారు. మరి ఎందుకు సడన్గా ఆగిపోయారు? ఎంతటి వ్యక్తినైనా పరుగు పందెంలో ఓడించగలిగిన ఒక వ్యక్తి ఉంది. ఆమె లేడీ కంటే ఫాస్ట్గా పరిగెత్తి హేమాహేమీలను కూడా ఓడించుతూ ఉండేది. ఆ విషయం విన్న ఒక అతను వచ్చి, నేను పరిగెడతాను ఆమెతో పందెంలో అన్నాడు. నీకంటే హేమాహేమీలు ఓడిపోయారా, అనవసరంగా పరుగు పోద్దంటే, లేదు నేను పరిగెడతాను అన్నాడు. సరే, ఇద్దరికి పరుగు పందెం స్టార్ట్ అయింది. అనుకున్నట్టుగానే ఆ లేడీ, ఆ స్త్రీ పరుగులో భయంకరంగా పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. వెనకాల ఇతరు కూడా పరిగెడుతున్నాడు. ఇంకా గమ్యం చేరబోతున్నారు. ఆ సమయంలో ఇతను గబక్కన తన జేబులో నుంచి ఒక వజ్రాల బ్యాంగిల్, ఒక గాజు, వజ్రాలు పొదిగిన డైమండ్ బ్యాంగిల్ తీసి అలా ఇసిరేశాడు. అది సూర్యోదయ సమయం. ఆ పరిగెడుతున్న ఆమెకి ఆ గాజు ఆమె ముందు పడేటప్పటికీ, ఆ వజ్రాల కడియము ఆమె మీద ముందు పడేటప్పటికీ ఆ సూర్య వెలుగులో దగదగదగా మెరిసింది. అది చూడగానే ఆమె, నేనెంత పరిగెత్తగలను కదా, నాకిదంతా ఒక లెక్క అనుకొని ఒక్క నిమిషం వంగి అది పికప్ చేసుకుంది, పట్టుకుంది, తీసుకొని పరిగెడుతుంది. మళ్ళీ అయిపోయింది, గమ్యం వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇతను కొంచెం వెనక పడున్నాడు. ఇంకా గమ్యం వెళ్ళిపోతుంది అనగా, ఇంకా 10 అడుగుల్లో ఉందనగా ఇంకొకటి వేసాడు అక్కడ. ఆమె అనుకుంది 2 ఉంటే 2 చేతులకు వేసుకోవచ్చు అనుకుందో ఏమో, కానీ ఇది కూడా తీసుకొని నేను వెళ్ళిపోతానులే గమ్యం అనుకొని వంగింది. ఆమె దాన్ని పట్టుకొని తీసుకునేలోగా ఈ వ్యక్తి ముందుకెళ్ళిపోయాడు, గెలిచాడు. ఆమె బాగా పరిగెత్తగలిగిన వ్యక్తే, అనేకుల్ని ఓడించింది. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది? ఆమె ఆ కడియాలను, ఆ యొక్క డైమండ్స్ని చూసి తన గురి తప్పింది. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వారెవరు? ధనాశ, బంగారం మీద ఆశ, లోకాశ, ఏదో ఒక శరీరాశ దేవుని కొరకు పరిగెత్తకుండా మధ్యలో నిలిచిపోయేటట్టు చేసింది. మీ పరధ్యానం వల్ల మీరు ఓడిపోయేటట్టు చేసేది ఏంటి మీ జీవితంలో? ఒకప్పుడు చేసినట్టు మీరు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఒకప్పుడు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు దేవుని మీద ఎందుకు లేదు? ఒకప్పుడు దేవుని మందిరం అంటే పరుగులెత్తారు కదా, ఇప్పుడు ఎందుకు అసలు హాజరవటం లేదు? ఏం జరిగింది మీ జీవితంలో? ఎవరు అడ్డగించారు? ఏది అడ్డగించింది? పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారిని వల్ల కలిగినది కాదు. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాడిని వల్ల మీరు ఆగిపోవాలన్న దేవుని ప్రణాళిక కాదు, సాగిపోవాలి, గమ్యం చేరాలి.
మనల్ని పరధ్యానం పట్టించడానికి సాతాను ఎరవేస్తాడు, ఆశలు పెడతాడు. మనం ఎప్పుడైతే మన దృష్టి యేసు ప్రభు మీద నుండి లోకం వైపు వెళ్తుందో మనం ఓడిపోతాం, ఆగిపోతాం, పనికి మారిన వారు అయిపోతాం. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు వైపు చూచుచు మీ ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తండి. తాళమంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నాయన లోకాన్ని చూసి లోతు భార్యలాగా వెనుదిరిగి వారిగా, లోకాన్ని ప్రేమించి పౌలు వంటి దైవజనుడిని వదిలి వెనుదిరిగిన దేమావలే మా జీవితాల్లో దారి తప్పుతున్నాం, గురి తప్పుతున్నాం, ఆగిపోతున్నాం, ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతున్నామయ్యా. ఏది మమ్మల్ని అడ్డగిస్తుందో కనిపెట్టి దాన్ని విడిచిపెట్టడానికి, ఏది మా జీవితంలో ముందుకు సాగకుండా ఆటంకంగా ఉందో గుర్తించి దాన్ని వదిలిపెట్టడానికి మాకు సహాయం ఇచ్చేయి. అది మేము అనుకునే ఒక ఉద్యోగమైనా, అది ధనాశ అయినా, అది వ్యాపారమైనా, అది లోకాశ అయినా, శరీరాశ అయినా, వాటిని సిలువ దగ్గర వదిలి ముందుకు సాగిపోవుటకు, లోకం వైపు చూడక యేసు వైపు చూచుచూ గమ్యం చేరుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆటంకపరిచేది ఏదో గుర్తించి ఆ విషయమై ప్రభు సందులో ప్రార్థించండి. మీకోసం మేము ప్రార్థించాలంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ను వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రభు సందులో విజ్ఞాపన చేద్దాం. మీరు కూడా మీ హృదయాన్ని పరిశీలించుకొని ప్రభు సందులో పశ్చాత్తాపడండి, ఆగక ముందుకి సాగిపోండి. ప్రభు చిత్తమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే